లో మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారు బ్యాలెట్ బాక్స్లకి అని. వై డోంట్ యూ బి డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ కంట్రీస్ అని అడిగింది కోర్టు. అంటే ఎస్, వాళ్ళు బ్యాలెట్కి వెళితే వాళ్ళండి, మనం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం, వై కాంట్ వి గో అహెడ్. అంటే రాజకీయ నాయకులు కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడడం అలవాటు చేసుకుంటే అది ఆయా పార్టీలకు మంచిది, దేశానికి మంచిది, రాష్ట్రాలకి మంచిది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చీప్ అయిపోతారు. ఇప్పుడు హర్యానాలో ఓడిపోవడానికి ఎస్, పబ్లిక్ హ్యాస్ రిజెక్టెడ్ ఫర్ వేరియస్ రీజన్స్. మహారాష్ట్రలో ఓడిపోవడానికి పబ్లిక్ హ్యాస్ రిజెక్టెడ్ ఫర్ వేరియస్ రీజన్స్. దెర్ ఆర్ ఓకే, ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఓటేసిన పబ్లిక్ చెప్పే రీజన్ ఒకటి, ఎనలిటిక్స్ చెప్పే రీజన్ ఒకటి, ఆయా పార్టీలు చెప్పుకునే రీజన్స్ ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ పబ్లిక్ హ్యాస్ రిజెక్టెడ్ యూ, దాన్ని అంగీకరించడం మానేసి ఈవీఎంలలో ఇంకోట్లో తప్పుపడడం వల్ల వీళ్ళు మెచ్యూర్డ్గా బిహేవ్ చేయట్లేదు, వీళ్ళు బిహేవ్ చేయాల్సిన పద్ధతిలో బిహేవ్ చేయట్లేదని ఫీలింగ్ వస్తుంది కదా.